ఎలా ఉన్నారు పిల్లలు? ఈరోజు పిల్లలు మనం రాఖీ పండగ అనేది ఎలా వచ్చింది, అసలు రాఖీ పండగ యొక్క గొప్పదనం ఏంటి, ఒక చిన్న కథ తెలుసుకుందాం మనం. సరేనా పిల్లలు? ఈ రాఖీ పండగ అనేది మనకి ద్వాపర యుగం నుంచి వస్తుంది. ద్వాపర యుగం అంటే కృష్ణుడు ఉండేటటువంటి యుగం. చెల్లెలు అన్నకి ఎంతో ప్రేమతో కట్టేటటువంటి దాన్ని రక్షాబంధనం అంటారు. ఆ రక్షాబంధనం అనే పండుగ మనకి ద్వాపర యుగం నుంచి కూడా వస్తుంది. శ్రీకృష్ణుడికి మొత్తం 8 మంది భార్యలు ఉంటారు, 8 మంది భార్యలు అంటారు. శ్రీకృష్ణుడు ఉండేది ద్వారకా నగరంలో. శ్రీకృష్ణుడికి చెల్లెలు కూడా ఉంటుంది, ఆమె పేరు ద్రౌపది. ఆమె పాండవుల యొక్క భార్య, శ్రీకృష్ణుడికి చెల్లెలు అవుతుంది. ఆమె కూడా శ్రీకృష్ణుడి యొక్క పుట్టినరోజు పండగ అని చెప్పేసి ద్వారకా నగరానికి వస్తుంది. తన 8 మంది భార్యలతో కలిసి చేసుకుంటున్నాడు. అలా చేసుకునే సందర్భంలో శ్రీకృష్ణుడు ఒక యాపిల్ పండు తీసి దాన్ని తిందామని చెప్పేసి కట్ చేస్తూ ఉంటాడు. ఆయన వేలు ఆ పండును కొయ్యబోయి వేలు కట్ అవుతుంది, రక్తం వచ్చేస్తుంది వేలు నుంచి. అప్పుడు ద్రౌపది చూసింది. ఆ ద్రౌపది ఏం చేసింది, తన చీర కొంగుని ఇలా చింపేసి వెంటనే శ్రీకృష్ణుడి చేతికి అది చుట్టేసింది, రక్తం రాకుండా ఆపేసింది అనమాట. అలా అన్న మీద చెల్లెలు అలా వెంటనే ప్రేమ చూపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, అమ్మా నువ్వు నాకు ఎలాగైతే రక్షగా ఇప్పుడు నన్ను కాపాడావో, నా శరీరంలో నుంచి రక్తం పోనివ్వకుండా ఎలా అయితే నన్ను రక్షగా కాపాడావో, నేను కూడా నీకు అలా జీవితాంతం రక్షగా ఉంటాను అని శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తాడనమాట. కౌరవులు ఏం చేస్తారు, జూదమాట ఆడదామని చెప్పేసి జూదమాటకి పిలుస్తారు. ఆ జూదంలో ధర్మరాజు అన్నీ ఓడిపోతాడు. తన రాజ్యం పోతుంది, తన సంపద పోతుంది, అన్నీ పోగొట్టుకుంటాడు. అప్పుడు నీ భార్య ఉంది కదా, ఆ భార్యని పందెంలో పెట్టు అని చెప్పేసి దుర్యోధనుడు అంటాడు. ఈయన ఆలోచించకుండా ధర్మరాజు, నీ భార్య అదృష్టవంతురాలు, ఒకవేళ నీ భార్యను పెట్టావనుకో పందెంలో, గెలిస్తే మళ్ళీ నీవు పోగొట్టుకున్న సంపదలన్నీ నీకు వస్తాయి, నీ రాజ్యం వస్తుంది, నీ సంపద వస్తుంది అని చెప్పేసి ఆయనని చెప్తారు. ఆయనకి అలా ఆయన పందెంలో ఆడేటట్టుగా చెప్తారనమాట. అలా చెప్పగానే ధర్మరాజు ఆలోచించకుండా ద్రౌపది పందెం అని చెప్పేసి పందెంలో పెట్టేస్తాడు, జూదమాట ఆడతాడు. ఆటలో కూడా ఆయనే ఓడిపోతాడు, ధర్మరాజు ఓడిపోతాడు. అప్పుడు ఆమె ద్రౌపది ఏమవుతుంది, కౌరవులకి దాసి అంటే పని మనిషి. ఇప్పుడు మేమేమైనా చేయొచ్చు ద్రౌపదిని అని చెప్పేసి ఆ దుర్యోధనుడు అనేవాడు ఏం చేస్తాడు, వాళ్ళ తమ్ముడైనటువంటి దుశ్శాసనుడికి వెంటనే ద్రౌపదిని సభలోనికి తీసుకొనిరా అని చెప్పేస్తాడు. ద్రౌపదిని సభలోకి తీసుకొస్తారు. ఇప్పుడు మా పని మనిషి కాబట్టి ఈమెను ఏం చేసినా మాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ద్రౌపది చీర పట్టుకొని లాగుతూ ఉంటాడు. అప్పుడు ఆ పాండవులు కూడా ఏమీ చేయలేకపోతారు, ఎందుకంటే ద్రౌపదిని పందెంలో ఓడిపోయాడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేయలేకపోయారు. అప్పుడు ద్రౌపది మొక్కుకుంటుంది, అన్నా నువ్వే దిక్కిక, నాకెవరూ దిక్కులేరు అన్నా, నాకు ఇలా అవమానం జరుగుతోంది అని చెప్పేసి అప్పుడు ద్రౌపది మొక్కుకుంటే శ్రీకృష్ణుడు అప్పుడు ఆమె ప్రార్థన విని, శ్రీకృష్ణుడు ఇలా తన చేతిలో నుంచి చీరలు వస్తూనే ఉంటాయి, దుశ్శాసనుడు లాగుతూనే ఉంటాడు, తన చేతిలో నుంచి శ్రీకృష్ణుడు చీరలు ద్రౌపదికి ఇస్తూనే ఉంటాడు. అలా ఎన్నెన్ని చీరలు లాగినా ఆ చీరకి అంతం అనేది ఉండదు, లాగి 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 దుశ్శాసనుడే కింద పడిపోతాడు. అలా ద్రౌపది యొక్క మానాన్ని అన్న అయినటువంటి శ్రీకృష్ణుడు కాపాడుతాడు. అమ్మ నేను నీకు రక్షగా ఉంటాను జీవితాంతం అని చెప్పాడు కదా, తన వేలు తెగిపోయినప్పుడు కట్టు కట్టినప్పుడు ద్రౌపదికి. అలా ఒక ఆడబడుచు యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు ఆ శ్రీకృష్ణుడు అనమాట. అన్నా చెల్లెలి సంబంధం అంటే చాలా గొప్పది పిల్లలు. అన్న ఎప్పుడు కూడా చెల్లెలికి అండగా ఉండాలి జీవితాంతం కూడా. ఆమెకి ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చేటటువంటి స్థితిలో అన్న ఉండాలి. అన్న అంటేనే అర్థం అది పిల్లలు. చూడండి, అమ్మలోంచి ఆ తీసుకున్నారు, నాన్నలో నుంచి నా తీసుకున్నారు, రెండూ కలిపితే అన్న అంటే చెల్లెలికి ఎప్పుడు కూడా రక్షగా ఉండాలి. అలా కాపాడేటటువంటి బంధమే రక్షాబంధనం. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఒక తీయని గుర్తు ఈ రక్షాబంధనం, ఒక ప్రేమ చిహ్నం ఈ యొక్క రక్షాబంధనం. అర్థమైందా పిల్లలు? ఇది రక్షాబంధనం కదా.